మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పైయంచు మొదలుకొని ఆ తట్టు పైయంచు వరకు 10 మూరలు. అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దాని పైయంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరసలుగా పోతపోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలువబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీయు లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను. అది బెత్తడు దలసరిగలదై ఉండెను. దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేయించెను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పనిరీతి ఏదనగా వాటికి ప్రక్క పలకలు కలవు. ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉండెను. జవల మధ్యనున్న పక్క పలకల మీద సింహములును, ఎడ్లును, కెరూబులును ఉండెను. మరియు జవల మీద అలాగుండెను. సింహముల క్రిందను, ఎడ్ల క్రిందను వ్రేలాడు దండల వంటి పని కలిగి ఉండెను. మరియు ప్రతి స్తంభమునకు 4 ఇత్తడి చక్రములు, ఇత్తడి ఇరుసులును కలిగి ఉండెను. దాని 4 మూలలను దిమ్మలు కలవు. ఈ దిమ్మల త్రొట్టి కింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను. మరియు దాని మూతి పైపీట యందును మీదను మూరెడు నిడివి. అయితే మూతి క్రింద స్తంభము పని చొప్పున గుండ్రముగా ఉండి 3.5 నిడివి. మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చెక్కిన పనులు కలవు. ఇవి గుండ్రనివి కాక చచ్చవుకముగా ఉండెను. మరియు ప్రక్క పలకల క్రింద 4 చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను. ఒక్కొక్క చక్రము 3.5 నిడివి కలదై ఉండెను. ఈ చక్రముల పని రథచక్రముల పని వలె ఉండెను. వాటి ఇరుసులును, అడ్డలును, పూటీలును, ఆకులును పోత పనివై ఉండెను. ఒక్కొక్క స్తంభపు 4 మూలలను 4 దిమ్మలు కలవు. ఈ దిమ్మలును స్తంభమును ఏకాండముగా ఉండెను. మరియు స్తంభమును పైని చుట్టూను జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను. మరియు స్తంభమును పైనున్న జవలును ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను. దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కెరూబులను, సింహములను, తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కెను. ఈ ప్రకారము అతడు 10 స్తంభములను చేసెను. అన్నిటి పోతయును, పరిమాణమును, రూపమును ఏకరీతిగా ఉండెను.